అందరూ లేచి నిలబడినట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 30వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలుగా చదువుకుందాం. 30వ కీర్తన. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే అందరూ ఒక 5 మినిట్స్ నిల్చున్నట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి ఆయనకు స్తుతి చెల్లించుకుందాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండక ఇంతవరకు ఆయన మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేళ్ళని బట్టి మనం ఆయనకు స్తుతి చెల్లించే వారముగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు మీ నోటిని విప్పి ఆయనకు స్తుతి చెల్లించాలని కోరుచున్నాను. మొదటగా దేవుడు గత వారం నుంచి మనల్ని కాచి కాపాడి ఈ దినాన్ని ఇచ్చినందుకు గాను ఆయనకు స్తుతి చెల్లించుదాం. గత వారము అని కాదు కానీ ప్రతిరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, మనం ఏ చోట ఉన్నా కూడా మన యొక్క స్థితిని బట్టి ఆయన ఎల్లప్పుడూ మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి ఆయనకు స్తుతి చెల్లించుదాం. నిజంగా ఈ సమయంలో ఎంతోమంది బిడ్డలకు అయిన గొప్ప ధన్యతను నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనకు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా ఆయనకు స్తుతి చెల్లించుదాం. ఈరోజు ఈ విధంగా ఆయన సన్నిధిలో నిల్చున్నామంటే అదంతా కేవలం ఆయన కృప. ఆయన చూపిన కృపను బట్టే మనమంతా ఇక్కడ చేరి ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం స్తుతి చెల్లించుదాం. నిజంగా ఎవరు చేయలేనివంటి గొప్ప త్యాగాన్ని ఆయన మన కొరకు చేశాడు. కొన్ని సమయంలో ఆయన వారే మనల్ని దూరం పెట్టొచ్చు, ఆయన వాళ్ళే మనల్ని నిందించవచ్చు. కానీ ఆయన కేవలం మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగమయ్యారు, మన కొరకు తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆయనకు మనం స్తుతి చెల్లించుదాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. 2 నిమిషాలైనా ఆయనకు మనం స్తుతి చెల్లించుదాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మ నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఆయనే మనకు
యేసయ్యా ఈ సమయంలో యేసయ్యా యేసయ్యా కన్నీరైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా కరువు తోడైనా కలిమి వేలైనా కరుణించి కాపాడుమయ్యా కన్నీరెదురైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా కరువు తోడైనా కలిమి మేలైనా కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడు ప్రభువా నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా యేసయ్యా 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 మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి మొదలుకొని నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి. కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ సమయంలో తండ్రి మరి ఎంతో మంది బిడ్డలు తండ్రి బయట తమ సమయాన్ని వృధా చేసుకుంటుండగా మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఏర్పరచుకొని నీ సన్నిధిలో నిల్చోబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి నాయన తండ్రి. మరి వచ్చాం వెళ్ళామని కాకుండా తండ్రి వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి తండ్రి మీరే మీ సహాయాన్ని మీ కృపను చూపండి నాయన తండ్రి. అవును దేవా, నీ దాసుడు తండ్రి నీ యొక్క మళ్ళీ మంచి మాటలు తండ్రి యేసయ్య మాకు చెప్తుండగా తండ్రి నీ దాసుని ద్వారా మీరు మాతో ఏ విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నారో వాటన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. అవును దేవా తండ్రి, ముందున్న కార్యక్రమంలో తండ్రి మరి ఎలాంటి సాతాను శోధనలు మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రోగ్రామ్ని ముందుండి మీరే నడిపిస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థనను నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనతో వాక్యాన్ని పంచుకోవడానికి గాను మన మధ్యలో రాజశేఖర్ అన్న ఉన్నారు. అన్న ముందుకు రావాలని కోరుచున్నాము. అలాగే ఈరోజు మనకు ప్రోగ్రామ్ను లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా సిస్టర్ సునీత ఉన్నారు. సిస్టర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వాక్య భాగ్యము మీకా గ్రంథము
6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. మన మధ్యలో బ్రదర్ అరుణ్ అన్న గారు ఉన్నారు, వారు చదివి వినిపిస్తారు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ముందుగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకుందాం. ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుణ్ణి సన్నిధి నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలను, వేలాది నదులంత విస్తారమైన తైలములను ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారముకైనా నా గర్భఫలమునిత్తున. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును కాక. థ్యాంక్ యూ. వాక్య భాగాన్ని చదివి వినిపించిన బ్రదర్ అరుణ్ అన్న గారికి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో బ్రదర్ రాజశేఖర్ అన్న గారు ఉన్నారు, వారికి ఈ సమయాన్ని అప్పచెప్తున్నాం. మంచిది. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుకొని ఉన్నాం. 6వ అధ్యాయం 6-7 వచనాలు చదివాము. ఒక చిన్న ప్రార్థన చేసి నేను కూడా వాక్య ధ్యానంలోకి మరి వెళ్ళిపోదాం. ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శివాధిపతి అయిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క సమయములో నైనా తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించడానికి అర్హత లేని నన్ను జ్ఞాపకం చేసుకొని అర్హతను దయచేసి సహాయం చేయమని, విన్న 4 మాటలైన ఈ బిడ్డలు తమ హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారముగా మరి జీవించటానికి, నడుచుకోవటానికి మీ కృప అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మీ వెనుకలో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మీకా 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివాము. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగు చేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా అనేటువంటి విషయాలు మనము చదివాం. ఈరోజు ఒక టైటిల్, ఒక అంశం మనము పెట్టుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో, దేవుని యొక్క చేతిలో పనిముట్టుగా వాడబడాలి అంటే ఏం చేయాలి, దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలి
లేదా వాడబడాలి. స్త్రీలైనా, పురుషులైనా, చిన్న బిడ్డలైనా, పెద్దవారైనా, మరి ఎవరైనా కానీ గాక దేవుని యొక్క చేతిలో పనిముట్టుగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నటువంటి విషయాలు ఒక 4-5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ విషయాలు మీ హృదయంలో భద్రపరచుకొని, ఒకవేళ ఇలా ఉంటే దేవుడు నన్ను వాడుకుంటాడా, ఇలా ఉంటే దేవుని పనికి నేను అర్హత నాకు ఉందా అన్నటువంటివి మనముగానే కంపేర్ చేసుకుందాం మనసులో ఉన్నటువంటి మాటలను బట్టి. కాబట్టి ఇక్కడ నేను జ్ఞాపం చేసినటువంటి మాట, మీకా మరి చెప్పినటువంటి మాట ఏమంటే, నేను ఏమి ఇవ్వాలి దేవుని కొరకు, నేను ఏమిస్తే ఆయనకు సంతోషంగా ఉంటుంది అన్నటువంటి విషయాలు, చాలా విషయాలు చెప్పాడు. కానీ తర్వాత 8వ వచనంలో మాత్రము ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం. 8వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒక చక్కని మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నటయు, కనికిరమును ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనేటువంటి మాట. మంచిదే. ప్రేమటువంటి యవన సహవాసమా, ఏదైనా ఒక అర్హత సంపాదించుకోవడానికి, ఒక ఉద్యోగం కావాలి అంటే చాలా కష్టపడవలసినటువంటి అవసరత ఉంది. ఏదైనా ఒక పనికి వెళ్ళాలంటే దానికి అనుభవం చూస్తూ ఉంటారు. పలానా పనిలో వీళ్ళు నిపుణత సంపాదించుకున్నారు, అది కంప్యూటర్ వర్క్ కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ వర్క్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు గాక. ఒక వృత్తిలోకి రావాలి అంటే కనీసం కొంచెమైనా అవగాహన లేదా అనుభవం ఉండాలని చాలా సందర్భాల్లో మనల్ని చూస్తూ ఉంటారు. నిజమే. కాబట్టి పనిముట్టుగా మనం ఉండాలి అంటే ఇక్కడ మీకా ద్వారా మనకు జ్ఞాపం చేసేటటువంటి మాట ఏమంటే, ఒక 3-4 విషయాలు చెప్పాడు. న్యాయముగా నడుచుకున్నటయు, కనికిరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు అనేటువంటి మాట. యవనస్తులకు ఇది చాలా కఠినమైనటువంటి ఒక పరీక్ష లాంటిది. న్యాయంగా నడుచుకో అంటాడు, కనికరం కలిగి ఉండంటాడు, దీన మనసు కలిగి ఉండంటాడు కదా. మరి మంచి ప్రవర్తన కలిగి జీవించమని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పనులు అని చాలా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ చేస్తామబ్బా, మన చేతనయ్యేటువంటి పనే. ఇప్పుడున్నటువంటి యవనంలో ఏది చేయాలన్నా అక్కడ ఆగిపోవలసినటువంటి అవసరత వచ్చేస్తుంది కదా, అక్కడ నిలబడవలసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంటుంది కదా. ఇది మన సాధ్యమయ్యేటువంటి పనేనా, మనము ముందుకు వెళ్ళగలుగుతామా అన్నటువంటి ఒక ప్రశ్న అక్కడ కలగబడుతూ ఉంటుంది. అందుకనే దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క లక్షణాలు మనం ఒక్కొక్కటిగా మరి ఆ యొక్క మన హృదయంలో భద్రపరచుకోవాలి ఖచ్చితంగా. అలా ఉన్నప్పుడే ఆయన పనిముట్టుగా ఉండటానికి మనము సాధనముగా ఉపయోగపడతాం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, మొన్నటి రోజున సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సంఘం యొక్క కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్న నా కొరకు ప్రార్థన చేయన్నా అని అన్నాడు. దేని గురించి ప్రార్థన చేయాలి అని అన్నాడు. అంటే ఏం లేదు, నా భార్య ప్రెగ్నెన్సీ, ప్రార్థన చేయండి అని అన్నాడు. అటుకి బాగుంది, భార్య ప్రెగ్నెన్సీ, సరే భార్య కొరకు ప్రార్థన చేద్దాము అన్నాడు. అంటూ ఉంటే ఏమన్నాడంటే, ఈసారి మగపిల్లోని నాకు ఇస్తే, మగబిడ్డని నాకు ఇస్తే నేను బాప్తిసం తీసుకుంటాను, చర్చికి రెగ్యులర్గా వస్తాను, లేకపోతే రాను అని ఒక ఆయన అంటా ఉన్నాడు. ఇంకో ఆయన గత ఒక 6 నెలల కిందట ఏమన్నాడంటే, అదే సంఘంలో, సార్ ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తాను చెప్పు అన్నాడు. నా పంట పొలం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. వాటికి బాగుంది. అంటూ మరొక స్టెప్ తీసుకున్నాడు. ఏమన్నాడంటే, ఈసారి ఉల్లిగడ్డ వేసినాను, ఉల్లిగడ్డ పంటలో అత్యధికంగా నాకే లాభం రావాలి, అలా లాభం వస్తేనే
ఏమైనా సంఘానికి నేను ఉపయోగపడతాను, నేను నా భార్య పిల్లలంతా కూడా చర్చికి వస్తాము అని అంటా ఉన్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆ సందర్భాన్ని జ్ఞాపం చేసేటువంటి మాట ఏమంటే, మాకు ఏదైనా ఇస్తే, మాకు ఏదైనా కలిగితే నీ దగ్గరికి వస్తాము, కానీ లేకపోతే ఇటువైపు కన్నెత్తి కూడా చూడము, చర్చి వైపు చూడము, సేవకుని వైపు చూడము, ప్రార్థన అవసరత కోరము, మా పని ఏదో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాము అన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. నిజమే, ఈ రోజుల్లో కూడా యవనస్తులుగా ఉన్నటువంటి మనము కూడా మన యొక్క ఆలోచన కూడా ఏమంటే, యవన సహవాసానికి వెళ్తాను, దేవుడు నాకేమి ఇస్తాడు, యవన సహవాసంలో పాల్పంపులు పొందుకుంటాను, నాకేం లాభము, ఇలాంటి తత్వంతో మనుషులు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఎలా ఉపయోగించుకుంటాడు కదా. ఈ లోకంలో ఈ యొక్క సంవత్సరంలో 2025 సంవత్సరము దరిదాపుగా అర్ధ సంవత్సరం గడిచిపోయింది. అంటే 6 నెలలు గడిచిపోయాయి. చూస్తుండగానే ఆ అర్ధ సంవత్సరము మళ్ళీ అలా ముగించిపోయింది. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, అనేక రకాలుగా బలహీనతలు ఉంటే నేను జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో మరి యవ్వన ప్రాయంలో నిన్ను ఎక్కడా కూడా బలహీనతల్లో నెట్టివేయకుండా తీసుకొని వెళ్తుంటే దానిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాక మనము ఏమంటున్నామంటే, దేవుని దగ్గరికి వస్తే నాకేమి లాభం, దేవునికి ఇలా ఉండమంటే లేదా ఇలా చేయమంటే నాకు చేస్తాడా లేదా, ఇలాంటి తత్వంతో మరి ఉన్నటువంటి హృదయాలను బట్టి దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు. కాబట్టి ఆ చక్కనటువంటి మాట కదా, ఆ మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి అన్నటువంటి మాట, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నేను సర్వోన్నతమైనటువంటి దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులన ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది ప్రొటేలను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తునా అన్నటువంటి మాటలు కదా. అక్కడ ఉన్నటువంటి భక్తుడు అంటున్నాడు, దేవుని సంతోషపెట్టడానికి, దేవుని పని కొరకు నేను ఉపయోగపడాలి అంటే ఏమి ఇవ్వాలి, ఏమిచ్చి నేను ఆయన పని చేయాలనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నీ యొక్క ఆ పొటేండ్లు కావచ్చు, నీకున్నటువంటి డబ్బు కావచ్చు, నీకున్నటువంటి జ్ఞానం కావచ్చు, నీకు ఏదైతే కలిగి ఉందో అవన్నీ వద్దునైనా, ఇదిగో దీన మనసు కలిగినటువంటి మనసు ఉంటే చాలు, మంచి ప్రవర్తన ఉంటే చాలు, మంచి న్యాయముగా నడుచుకునేటువంటి ఆ లక్షణం, ఆ గుణం ఉంటే చాలు అనేటువంటివి అక్కడ కోడ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలి అంటే ఒక క్లారిటీగా వచ్చేసింది, ఓహో ఇలా ఉండాలి అన్నటువంటి విషయం. ఇంకా ముందుకు వెళితే నేను జ్ఞాపం చేసేటువంటి మాట, దేవుడు ఎలాంటి వాళ్ళను ఉపయోగించుకుంటాడు, ఎలాంటి వాళ్ళను ఉపయోగించుకోడు అన్నటువంటి విషయంలో ఒకవేళ ఈ రీతిగా మన సంఘంలోకి, మన యవనస్తుల మధ్యలోకి మరి రాగలిగితే మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అబద్ధాలు చెప్పేటటువంటి వారిని దేవుడు అస్సలు వాడుకోడు. ఒకటి, దేవుని పనిముట్టుగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుకోకుండా మరి ఉండాలి. అబద్ధాలు ఎట్లా మాట్లాడతారంటే, మంచినీళ్ళు తాగినట్ల ఈజీగా మరి అబద్ధాలు చెప్తూ ఉంటారంట. అంటే మీరు జ్ఞాపకం చేస్తున్నారండి, ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు పండుకునేంత వరకు ఒకసారి మీరు ఒక టెస్ట్ చేసుకునండి. రోజు ఒక దినం, ఈరోజు నేను ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పాను, ఎన్ని అబద్ధాలు నేను మాట్లాడినాను. ఒక్కోసారి కోడ్ చేసుకుంటే ఒక్కొక్కరికి 20 రావచ్చు, ఒక్కొక్కరికి 50 రావచ్చు, ఒక్కొక్కరికి 5 రావచ్చు, ఒక్కొక్కరికి 2 రావచ్చు. కాబట్టి ప్రేమటువంటి యవనస్తులారా, యవన సంఘమని జ్ఞాపం చేసేటువంటి మాట, దేవుని పని కొరకు లేదా దేవుని చేతిలో మనము ముందుకు వెళ్ళాలి, పనిముట్టుగా ఉండాలి అంటే మన నోటిలో అబద్ధము ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. అందుకనే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో
ఒక చక్కని మాట వ్రాయబడింది, అది చదువుకుందాం. చదువుదాం. సామెతలు 6వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, కళ్ళలాడు నాలుక యెహోవాకు అసహ్యము అన్నటువంటి మాట కనిపిస్తుందా? మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తను పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, ఏది ఏమైనప్పటికీ మనము మన నోటిలో అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు మన నోట్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేవుని పని చేతిలో మనము వాడబడము. నేను కూడా ఒకసారి పరీక్ష చేసుకున్నాను. నేను కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తూ ఉన్నాను. గంజిలలో కాంట్రాక్టు టీచర్గా, పీఈటీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అది ఏమో శోధన ఏమో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ నీకు ఎంత జీతం వస్తుంది అని అంటూ ఉన్నారు. ఎక్కడ పోయినా ఫస్ట్ అడిగేది అదే, ఎక్కడ పని చేస్తున్నావు, ఏం పరిచయం చేస్తున్నావు అని అడగరు. నీకు ఎంత వస్తుంది జీతము అని అంటారు. నేనేమంటే పెట్రోల్కి పోను, ఒక 3,000 పెట్రోల్కి పోను, 12,000 మిగులుతుంది అని అన్నాను. అంతే, 12,000 మిగులుతుంది. ఒకసారి ఒక అబద్ధమైంది. రెండో ఆయన ఆ రోజే ఎందుకో వరుసగా 3-4 సార్లు వ్యక్తులు నన్ను కోడ్ చేసి మాట్లాడినారు. నేను కూడా 12,000 అని చెప్పేసినాను. యాక్చువల్గా అంటే 17,000 వస్తుంది, 12,000 అని చెప్పినాను. దేవుడు చూసినాడేమో, ఓహో రాజశేఖర్ నీవు ఇలా అబద్ధం మాట్లాడతావా, సరే అని 3 నెలలు శాలరీ లేదు. 3 నెలలు దేవుడు కొడితే 3 నెలలు శాలరీ లేదు. 1 నెల లేదు, 2 నెలలు, 3 నెలలు చెయ్యి పట్టుకొని ఎవరినైనా అడుగుదామా, నాకు ఇలా శాలరీ వచ్చలేదు, నా కుటుంబం ముందుకు పోవాలంటే కొంచెం కష్టము అని నోరు తెరిచి అడుగుదామా అనేటువంటి స్థితిలో ఇంకా బండి పక్కన పెట్టి ఒక పొలం ఉంటే పొలంలోకి వెళ్ళిపోయి మోకాలు వచ్చి ప్రార్థన చేసినాను. దేవా, నిజమే నేను ఎక్కడ తప్పు చేసినానో నీకు అర్థమైపోయింది. ఈ యొక్క నాలుక ద్వారా మాటలు చెప్తున్నాను, మంచి మాటలు చెప్తున్నాను, నీ గురించి అనేకమైనటువంటి విలువైనటువంటి సత్యమైనటువంటి మాటలు చెప్తున్నాను. ఇదే నాలుక ద్వారా నా నోటి నుంచి కూడా అబద్ధాలు వస్తూ ఉన్నాయి. నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి. ఇంకా మునుపుట ఎప్పుడెప్పుడు కూడా జీతము అని ఎవరైనా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను తండ్రి అని అలా మోకరించి ప్రార్థన చేశాను. 3 నెలల తర్వాత శాలరీ లేదు, పడలేదు. అందరికి పడినాయి, మళ్ళీ నాకు ఒక్కనికే లేదు. మరి అదేం విచిత్రమో, అందరికి వేసినారు. మరి 3 నెలల నుండి నాకు ఒక్కనికే ఆపినారు జీతం. నాకు అర్థమైపోయింది, అది సీటు నా మీదకే వచ్చినట్లు, యోనా సీటు నా మీదకి వచ్చినట్లు నా మీదకే వచ్చింది అన్నమాట. ఎత్తి సముద్రంలోకి వాడేస్తే తప్ప సమస్య పరిష్కారం కాలేదన్నట్ల. ఇంకా ఇంటికి వచ్చినాను. ఏం చేయాలంటే ఒక పెద్ద ఆమె వచ్చింది. ఆమె 2 నెలలు పింఛన్ తీసుకునేందంట. ఆమె వచ్చి ఏమంటుంది తెలుసా, రాజశేఖర్ సార్ నీకేమో కష్టాలు ఏమో ఇబ్బందులు ఉన్నాయంట కదా, ఈ డబ్బులు 8,000 రూపాయలు నీ కాడ పెట్టుకో, నువ్వు ఎప్పుడో జీతం వచ్చినప్పుడు నువ్వు ఇత్తులే. ఏం అసలు ఇంటికాటికి వెళ్ళినాను, గడచదు కదా, ఇంకా ఎవరినైనా నోరు తెరిచి అడగాలి కదా అనేటువంటి పరిస్థితి నాది. కానీ ఆ పెద్ద ఆమె రావడం ఏమి, నాకు పింఛను 3 నెలలు 4 నెలలు పింఛన్లను తీసి పెట్టుకునేనే, ఈ 8,000 పెట్టుకో ఖర్చులకు ఉంటాయి అని అనడమేమో. అప్పుడు అర్థమైంది, అమ్మో అబద్ధాలు అనేటువంటివి చాలా డేంజరు, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజును మొదలుకొని ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా నాకున్నటువంటి నిజాన్నే చెబుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి ప్రేమటువంటి యవనస్తులారా, మీ జీవితంలో కూడా మీ యొక్క స్థితిగతుల పైన కూడా వెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మీరు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడొద్దండి. మీరు అబద్ధాలు మాట్లాడారు అని అంటే దేవుడు తన పని కొరకు ఉపయోగించుకోడు. అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా కానీ సరే దేవుని పని కొరకు నిన్ను ఉపయోగించుకోడు, అది వాస్తవం. ఇంకా కాబట్టి పరిశుద్ధంగా మనము జీవించడానికి మరి కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అనగా, ఆయన మనలను మన పాప జీవితం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి నీతి మార్గంలో నడిపించేవాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనలో ఉన్న ప్రతి అబద్ధమును, కోపమును, ద్వేషమును, పగను,
ప్రతి విధమైనటువంటి దుర్మార్గమును, దుష్టత్వమును మనము అక్కడ ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అది ఎందుకని యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త మరి మొదటి అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రభు మనల్ని దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు అన్నటువంటి మాట. కాబట్టి ప్రేమైనటువంటి యవనస్తులారా, మనకు ఆయన తన పరిశుద్ధతను అనుగ్రహించి మనలను నీతి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి, నీతి న్యాయముగా నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఈ యవన ప్రాయంలో నీవు ఎంత న్యాయంగా ఉంటే, ఎంత నీతిగా నువ్వు ముందుకు వెళ్తా ఉంటే దేవుడు నిన్ను పిలుచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకోవడానికి ఇష్టపడతాడు. నీవు అలా లేకుండా నన్ను ఇష్టం వచ్చినట్ల మంగళవారం రోజు యూత్లో కనిపిస్తాను, మరి చర్చిలో ఆదివారం కనిపిస్తాను, మరి పండగ దినము కనిపిస్తానంటే కుదరదు. అది సహవాసం అన్నటువంటిది ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతిరోజు ప్రతి నిత్యము ఆ యొక్క సహవాసంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు ఇష్టపడతాడు, తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. కాబట్టి దేవుని చేతిలో వాడబడాలి అంటే, ఒక పనిముట్టుగా వాడబడాలి అంటే, లేదా ఉండాలి అనుకుంటే మన నోటికి ఏమి ఉండకూడదు? అబద్ధాలు ఉండకూడదు. అబద్ధాలు ఉంటే పని ఏమీ కూడా జరగదు. ఇది వాస్తవం. ఇంకా మూడవదిగా నేను జ్ఞాపం చేసేటువంటి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి మా. నేను మీతో చెప్పినది ఏమనగా, మోహపు చూపు ప్రతివాడు వ్యభిచారము చేయటని ప్రభువారు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే జారత్వానికి దూరంగా ఉండాలి, జారత్వానికి దూరంగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులైనా యవన స్త్రీలైనా మోహపు చూపు అనేటువంటిది మనకు గన ఉందంటే ఖచ్చితంగా దేవుడు తన పని కొరకు ఉపయోగించుకోడు. కాబట్టి జారత్వం అంటే మనకు తెలిసిందే, వివాహం కాక మునుపే చేసేదాన్ని జారత్వము అని అంటారు. వివాహం తర్వాత చేసేటువంటి పాపాన్ని వ్యభిచారము అంటారు. ఈరోజు సమాధి కార్యక్రమం చేసి వచ్చినాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు సమాధి కార్యక్రమం చేసి వచ్చిన. ఆ సమాధి కార్యక్రమం ఏమంటే, ఒక యవనస్తుడు 23 సంవత్సరాలు యవనస్తుడు, నాగలాపురం, ఈ సంత నాగలాపురం, గుడికెళ్ళ దగ్గర సంత నాగలాపురం, వివాహమైనటువంటి స్త్రీతో మరి ఆ లైన్ కలుపుకోవడం, ఆ ఇంట్లోకి వెళ్ళడం, వెళ్ళిన వెంటనే ఆమె భర్త చూసిన వెంటనే నిన్ను చంపేస్తా, నిన్ను బతకనివ్వను అని అన్నాడు. అంతే, ఒకటే మాట, నిన్ను చంపేస్తా, నీవు ఎలా బతుకుతావో ఈ ఊర్లో చూస్తాను అని అన్నాడు. అంతే. ఇంకా దానిని బట్టి ఆ యవనస్తుడు 24 సంవత్సరాల యవనస్తుడు ఏం చేశాడంటే, వీడు ఎట్లా నేను బయటకు పోతే నన్ను చంపేస్తానని అన్నాడు. వాని చేతిలో చనిపోవడం కంటే నేనే చచ్చిపోతే సరిపోతుంది కదా అని పురుగుల మందు, చేన్లు కొట్టే పురుగుల మందు తాగినాడు, ఒక డబ్బా తాగినాడు. ఈరోజు సమాధి చేసి వచ్చిన. చూడండి, ఇది జారత్వం. యవనస్తుడు కదా, వివాహం కాలేదు, 24 సంవత్సరాలు అంతే. అపవాది శోధకుడు ఎలా వస్తాడో తెలియదు, మన దగ్గరికి వస్తాడు నాశనం చేయడానికి, కుటుంబాన్ని నాశనం చేయడానికి, వ్యక్తిగతమైనటువంటి సాక్ష్య జీవితాన్ని నాశనం చేయడానికి. నీకున్నటువంటి బలహీనతలను బట్టి వాడి దగ్గరికి వస్తాడు. నీకు ఉంది, చూసి ఆనందించేటువంటి ఒక బలహీనత నీకు దగ్గర ఉంది కాబట్టి వాడు చూపిస్తాడు నీకు ఖచ్చితంగా. ఇక్కడ పురుషులకైనా ఇక్కడ స్త్రీలకైనా చూపిస్తాడు. వాడు చూపించి నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాడు. ఒకే మాట, నిన్ను చంపుతాను అని అన్నాడు. నువ్వు చంపడం ఏమరా, నేనే చచ్చి చూపిస్తాను చూడని వారమంతా పెద్ద హాస్పిటల్లో, కర్నూలు పెద్ద హాస్పిటల్లో పోరాడి ఇక మిగిలింది ఏం లేదు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, చనిపోయాడు. అంతే. ఈరోజు 3 గంటలప్పుడు సమాధి చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి యవనస్తులారా, దేవుని యొక్క పనిముట్టుగా మనం ఉండాలి అంటే వ్యభిచారానికి, జారత్వానికి, మోహపు చూపులకు మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో దేవుడు నిన్ను వాడుకోవడానికి, తన పని కొరకు ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి 2 విషయాలు చెప్పాను, 3 విషయాలు చెప్పాను. ఒకటి, అబద్ధం మన నోట్లో ఉండకూడదు, పరిశుద్ధంగా జీవించాలి,
మూడవది జారత్వానికి లేదా వ్యభిచారపు ఆలోచనలకు కదా. ఈనాడు ఏమైందంటే సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ బట్టి చాలామంది యవనస్త్రీలు చెడిపోతూ ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు కదా. మరి చూడడం మానట్లేదు, మరి పరస్త్రీ యొక్క చక్కదనాన్ని అని ఏవేవో చూస్తూ ఉన్నారు. అందుకనే సామెతల గ్రంథం 6:25 ఒక చక్కని మాట సొలొమోను భక్తుడు తన అనుభవంతో తనకున్నటువంటి జ్ఞానంతో చెప్పినటువంటి మాట. సామెతలు 6:25 చదువుదాం. కదా పరస్త్రీ యొక్క చక్కదనం నీ హృదయంలో ఆశించకము అని దేవుని వాక్యం అక్కడ చెప్తా ఉంది. అంతేకాదు పరస్త్రీ యొక్క దిగంబరత్వాన్ని చూడకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అపవిత్రతను విశ్వాసులు లేదా యవనస్తులు తమ హృదయంలో పోషించుతున్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన సువార్త ప్రకటించడానికి లేదా దేవుని రాజ్యం నిర్మించడానికి ఇలాంటి వారిని తన పాత్రగా చేసుకోబోడు. తన రాజ్యానికి లేదా తన పని కొరకు తన రాజ్య నిర్మాణం చేసుకోవడానికి ఇలాంటి వారిని ఎన్నుకోబోడు. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ఉందాం, ప్రయాసపడుతూ ఉన్నాం. యవన సహవాసంలోకి వస్తూ ఉంటున్నాం, యవన యొక్క సహవాసంలో ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నాం. అన్ని పనుల్లో మనమే ముందుంటున్నాం. ఒకవేళ నీ హృదయంలో ఇలాంటి తత్వం, ఇలాంటి మనసత్వం, ఇలాంటిది నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు తన పని కొరకు ఉపయోగించుకోడు. నువ్వు ఎంత పాకులాడినా, ఎంత గీసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఆటోమేటిక్గా నువ్వు కిందికి నెట్టవేయబడతావు. జాగ్రత్త. కాబట్టి 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. అబద్ధాలు మాట్లాడకూడదు, రెండవది పరిశుద్ధంగా జీవించాలి, జారత్వానికి దూరంగా ఉండాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను నేను జ్ఞాపం చేస్తాను. త్వరగా సంపాదించుకోవాలి. దేంట్లోకి వెళితే నాకు సంపాదన దొరుకుతూ ఉంటుంది, ఈ జాబ్లోకి వెళ్తున్నా, లేకుంటే ఇది చేతున్నా, అది చేతున్నా, ఇలా ఏవేవో ఆ యొక్క ఊహం మేడలు ఆ కళలో కట్టేస్తూ ఉంటారన్నమాట. నేను ఉద్యోగాలకు రాకూడదు, ఉద్యోగం చేసుకోకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆశ ఉంటుంది. కానీ కొంతమందికి దురాశ ఉంటుంది ఎక్కువగా. అలాంటి దురాశ తత్వంలోకి మనం వెళ్ళకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఆశపడు, దేవా నాకు ఇది కావాలి, ఖచ్చితంగా ఇది నాకు కావాలి, నాకు అనుగ్రహించమని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీవు అడగడమే లేట్, అంతే. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు ఇవ్వబడును కదా. నువ్వు జ్ఞానం అడుగుతావో అడుగు, దైవిక జ్ఞానం అడుగుతావో అడుగు, నేను ఇస్తాను. లోకానుసారంగా ఇది కావాలని నువ్వు ఇష్టపడుతున్నావేమో అడుగు, నేను ఇస్తాను. అయితే అతి ఆశకు మనము దురాశకు వెళ్ళకూడదు కదా. మన చిన్నపిల్లలు పైన ఆకాశంలో విమానం పోతుంటే అక్క అన్న నాకు విమానం కొనిస్తామా అంటే మనం ఏం చెప్తాం? ఆ విమానం కిందికి దించుతామా? ఆ విమానం కొనిస్తామా మనం ఆ పిల్లలకి? అయ్యే పనేనది. వాడు అంటాడు, ఏడుస్తాడు ఖచ్చితంగా, అన్న నాకు ఖచ్చితంగా కావాలన్నా ఈ విమానం అంటే. ఊరికే ఉండరా తిక్కలోడా, నీ వయసు ఎంత, నువ్వు ఎంత ఉండవురా నువ్వు, అది అసలు కిందికి దిగుతుందా, నేను కొనిస్తాను దాన్ని నీకు కదా. అట్లాంటివి ఆశలు ఉంటాయి మనకు. యవనస్తులైనటువంటి వరకు ఏవేవో కట్టేస్తుంటాం అన్నమాట. ఎలా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలంటే ఇలాంటి దురాశ ఉంటే దేవుడు తన పని కొరకు ఉపయోగించుకోడు, ఖచ్చితంగా ఉపయోగించుకోడు. కాబట్టి అలాంటి మనస్తత్వం ఒకవేళ ఉంటే మనము తొలగించుకుందాం, తీసేసుకుందాం. మరి ఇంకొక మాట నేను జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడింది, అది కూడా జ్ఞాపం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదివి మరి అలా ముందుకు వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరికొకడు బోధించుకొనొచ్చు, సమృద్ధిగా మీలో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపునీయుడు అంటా ఉన్నాడు. కాబట్టి లోకాశల కొరకు, దురాశల కొరకు మీరు ప్రయాసపడొద్దండి. అదిగో క్రీస్తుని వెంబడిస్తున్నారు కదా, క్రీస్తులోకి మీరు వస్తూ ఉన్నారు కదా,
క్రీస్తు రాజ్యాన్ని గురించి మీరు తెలుసుకుంటున్నారు కదా, ఇదిగో ఒకరికొకరు హెచ్చరించుకునండి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునండి. ఒరే అలాంటి ఆశలు వద్దు అమ్మ, అలాంటి దురాశలోకి మనం వెళ్ళేది వద్దు. ఇదిగో క్రీస్తు యొక్క తత్వం, క్రీస్తు నడిచినటువంటి బాట, క్రీస్తులు మన కొరకు చూపించినటువంటి ఆ మార్గంలో మనం నడువుదామని క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించుడని పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలా ఉండాలని దేవుని సేవకులుగా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మంచి కదా, చక్కని మాట. ఇక్కడ ఉన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అన్నటువంటి విషయాలు మనం చూస్తాం. అంటే వాక్యానికి విధేయతులై జీవించాలి అన్నటువంటి విషయం మనకు అక్కడ బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనుషుల అపరాధములను మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. కాబట్టి మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంతేకాకుండా దేవుని వాక్యానికి విధేయులై జీవించడానికి ఎంతమాత్రం ఆసక్తి కలిగి లేరు. దేవుని వాక్యమునకు లోబడి జీవించడము విశ్వాసుల్లో కనిపించడం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడతాడు. కాబట్టి ఎందుకంటే బైబిల్ దేవుని వాక్యం మనుషుల అపరాధములను మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును, మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అన్నటువంటి వాక్యం మనం చదువుతూ ఉంటున్నాం. అంటే మన స్పందన ఎలా ఉందంటే, నేను కూడా నాకు విరోధిగా కీడు చేసిన వారిని క్షమించాలి కదా అని అనుకుంటూ క్షమించడానికి ప్రయత్నం చేస్తే క్షమించలేమని మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభు వద్దకు వెళ్ళి ప్రభువు మీద ఆధారపడతాం. వెళ్ళి, దేవా ఇలాంటి హృదయాన్ని నాకు దయచేయి. ఒకవేళ నా స్నేహితుల పట్ల కావచ్చు, నా రక్త సంబంధికుల పట్ల కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, ఇంకా నశించిపోతున్నటువంటి అనేకులు నేను ఒకవారు సువార్తను చెప్పడానికి వెళ్ళినప్పుడు లేదా మందిరానికి రమ్మని చెప్పినప్పుడు నన్ను అనరానిటువంటి మాటలు లేదా వ్యక్తిగతమైనటువంటి మాటలు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదాంలే, వాళ్ళ అవసరమా అని ఎన్నోసార్లు వెనక్కి తిరిగి వచ్చింటే ఒకసారి క్షమించి మరలా అడుగుదాం. రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యం విందాం, దేవుని యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుందాం, ప్రభులో మనం స్థిరంగా ఉందాం. కాబట్టి అలా వాక్యానికి మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఒకరిని పట్ల ఒకరు క్షమించేటువంటి తత్వం ఎప్పుడైతే మనం ఈ వయసులో నుంచే మనము నేర్చుకోగలిగితే అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి తత్వం, ఇలాంటి మనసు మనకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఖచ్చితంగా తన పని కొరకు ఉపయోగించుకుంటాడు కదా. మనం అనుకుంటాము, ఈ మంగళవారము ఇంకా రాలేదు, వచ్చే మంగళవారం వాళ్ళని ఏం పిలుద్దాంలే, వచ్చే మంగళవారం ఏం చెప్దాంలే వాళ్ళకు, లేదా వాళ్ళు ఎన్నోసార్లు చెప్పాము ఇంక వదిలిపెట్టేద్దాం అంతే, ఇంక అయిపోయి అవసరం లేదు అని మనగానే డిసైడ్ చేసుకొని వదిలేసేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అలా ఉండకూడదు. మన శక్తి కొలది మనకిచ్చినటువంటి జ్ఞానం చెప్పున నీకు ఏం తెలిస్తే అదే చెబుదాం, అదే మాట్లాడదాం. రండి, దేవుని సన్నిధిలోకి రండి అని వాళ్ళను ఆహ్వానించి క్రీస్తు రాజ్యం వరకు మనం తిప్పగలిగితే, అలాంటి మనస్తత్వం మనకు ఉంటే ఖచ్చితంగా ఆయన పని కొరకు మనల్ని ఉపయోగించుకుంటాడని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చివరి మాట చదివి నేను ముగిచేస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. దేవుని సేవ కొరకు దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలంటే చాలా ముఖ్యమైనది ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే మన జీవితంలో అన్ని విషయాలు, అన్ని పరిస్థితుల్లో ఆయన అధికారానికి ఒప్పుకోవడము. దేవుని యొక్క ఆత్మ మన జీవితం యావత్తును పరిపాలన చేయాలి.
దేవుని ఆత్మకు మన జీవితంలోని అన్ని రంగాల్లో పరిపూర్ణ అధికారము ఉండాలి. మన ఆలోచనలు, మన తీర్మానాలు, కోరికలు, ఊహలు అన్నీ పరిశుద్ధాత్మక యొక్క అధికారము కింద జరగాలి అని ఆయన మనల్ని పరిపాలించాలి, ఆయన మనల్ని బలపరచాలి. అప్పుడు మన జీవితము ఎంతో బలంగా ఉంటుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉంటే చాలు. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా ఉంటే చాలు. ఒకవేళ ఇలా ఉండి అలా ఉంటాను కదా, గోడ మీద పెళ్ళిలాగా ఒక వారం అంతా ఇట్లుంటాను, ఒక వారం అంతా అట్లా ఉంటాను, ఒక సంవత్సరం అంతా ఇట్లుంటాను, ఒక సంవత్సరం అట్లుంటాను అంటే పరిశుద్ధాత్మని దుఃఖపరిచినటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఒక తీర్మానం తీసుకున్న తర్వాత, ప్రభువులోకి మనం వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్నటువంటి తర్వాత ఆత్మపూర్ణులుగా జీవిద్దాం. అనేకులకు మన ప్రవర్తనే చాలు. నాలాగా గంటలు గంటలు మెసేజ్లు చెప్పినటువంటి అవసరం లేదు. నిన్ను చూస్తూ ఉంటారు, ఆ అక్కను చూస్తూ ఉంటారు, ఆ అన్నను చూస్తూ ఉంటారు, ఆ తమ్ముని చూస్తూ ఉంటారు. ఎంత చక్కగా మందిరానికి వెళ్తూ ఉంటుంది, ఎంత చక్కగా బైబిల్ చదువుతూ ఉంది, ఎంత చక్కగా ప్రార్థన చూస్తూ ఉంది. ఇవి చాలా అంతే. నీవు ప్రసంగాలు చేయనటువంటి అవసరం లేదు. మన ప్రవర్తన చూసి ఆటోమేటిక్గా మారవలసినటువంటి వాళ్ళందరూ కూడా మారిపోతారు. చాలు. ఈ చిన్న సాక్షి జీవితం కూడా పెట్టుకుంటే కూడా ఎంతోమంది బాగుపడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రేమటువంటి యవనస్తులారా, కొన్ని విషయాలు నేను జ్ఞాపం చేశారు. దేవుని పనికి మనం ఉపయోగపడాలి అంటే అబద్ధాలు ఉండకూడదు కదా, పరిశుద్ధంగా జీవించాలి, జారత్వానికి దూరంగా ఉండాలి, ఇంకా ఆత్మపూర్ణులై ఉండాలి, వాక్యానికి విధేయతలై జీవించాలి, పరిశుద్ధంగా. ఇంకా ఏమని చెప్పాను, త్వరగా మనం సంపాదించుకోవాలనేటువంటి వేగిరపాటు మన జీవితంలో, మన మనసులో ఉండకూడదు. అలాంటిది ఉంటే దేవుడు తన పని కొరకు మనల్ని ఉపయోగించుకోడు. అలా ఉపయోగించుకోడు. ప్లస్ చెప్పాను, మైనస్ చెప్పాను. ప్లస్ ఉంటే వాటిని తీసుకొని, ఒకవేళ దేవునికి నేను ఇలా ఉన్నాను, వెరీ గుడ్, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంకా దేవుని ఆత్మల కొరకు దేవుని యొక్క సన్నిధిలో నేను ఇంకా ఏం చేయాలి, దేవుని యొక్క పనిలో నేను ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆయన పని కొరకు మనల్ని ఉపయోగించుకుంటాడు. ఆయన రాజ్యంలో మనకంటూ ఒక పని దొరికింది. మనం కూడా ఒక పాత్రలుగా దేవుడు చేయబోతున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మరి నింపినటువంటి వారంగా ఉంటాం కదా. చాలా సందర్భాలు నేను జ్ఞాపకం చేసేటువంటిది. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి ఎన్ని చేశాడు? 10 చేశాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎంత చేశాడు? 4 చేశాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. వచ్చాడు, యజమానుడు వచ్చి అడిగాడు, అయ్యా నీవెన్ని చేసావు, అమ్మ నీవెన్ని చేసావు, తమ్ముడు నువ్వెన్ని చేసావు అంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి 5కి 10 చేశానని చెప్పాడు, 2కి 4 చేశాను అన్నాడు. ఒక వ్యక్తి మాత్రం ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు నువ్వు ఎప్పుడైనా వచ్చి అడుగుతావని నాకు తెలుసు. ఓ సంవత్సరంకైనా వచ్చి అడుగుతావు, 2 ఏళ్ళకైనా వచ్చి అడుగుతావు. నీకు జాగ్రత్తగా దాచిపెట్టాను, ఎక్కడ భూమిలో దాచిపెట్టాను. మళ్ళీ ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా ఎత్తుకొని పోతారేమో అని ఇంట్లో పెట్టెలో కూడా దాచిపెట్టలేదు, దాన్ని భూమిలో దాచిపెట్టి ఒక గుర్తు పెట్టాను దానికి. నీవు అడిగావు కాబట్టి నీకు పటు అని దేవునికి ఇవ్వడానికి ముందుకు వచ్చాడంట. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? 1 తలాంతుని తీసుకొని ఎవరికి ఇచ్చాడు? 10 తలాంతులు చేసినటువంటి వ్యక్తికి ఇచ్చేశాడు. సంతోషమే. ఇక్కడ చూడండి, 10 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి ఒకే తీర్పే, 2 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా ఒకే జీతం. అవునా కదా? అక్కడ 5, 10 అనేటువంటిది కాదు. ఇక్కడ మనం దేవుని యొక్క సమానతత్వం మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరూ సమానమే. కాబట్టి 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఎక్కడ పోయినాడు? నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మన యవన ప్రాయంలోనే దేవునికి పనికొచ్చేటువంటి పాత్రగా మనం ఉండాలి అంటే ఈ లక్షణాలు కలిగి దేవుని యొక్క రాజ్య సువార్త చేయడానికి పరిగెడదాం. ఇదిగో ఎంతోమంది కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా పని చేయడానికి ఇలాంటి యవనస్తులే కావాలి, యవన స్త్రీలే కావాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు నేను ఉద్యోగం అంతా చేసి ఇప్పుడు బైబిల్ పట్టుకొని నేను సువార్తను ప్రకటిస్తానంటే అవసరం లేదు. అవునా కాదు? ఏం లాభం? వయసు అంతా అయిపోయిన తర్వాత మోకాళ్ళు వస్తాయంటారు, ఆ రోగం వచ్చేది, ఈ రోగం వచ్చేది, బీపీ ఎక్కువేది, షుగర్ ఎక్కువేది అంటారు, మంచానికే పరిమితం అవుతారు.
ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి కూడా చేత కాదు. ఉన్న చోటనే ఉన్న దగ్గరే నేను వాక్యం ప్రకటిస్తానని అనుకుంటే వాళ్ళు చాలామంది మన కళ్ళెదుట కనపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వయసులోకి మనం రాకముందే దేవుడు మంచి యవనం ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. చేద్దాం దేవుని కొరకు పనిముట్టుగా. దేవుడు ఎంత వాడుకుంటే అంత మరి ముందుకెళ్దాం. నీకు ఏ తలాంతులు ఇచ్చాడు? ప్రార్థించే తలాంతు ఇచ్చాడా? చేద్దాం. పాటలు పాడే తలాంతు ఇచ్చాడా? చేద్దాం. నేను పరిగెత్తుకుంటూ సువార్తను ప్రకటించాలని ఆశ ఉంది, నేను చేయగలుగుతాను, ప్రకటిద్దాం, ముందుకెళ్దాం. కాబట్టి అలాంటి మనసును కలిగి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దేవుడు తన పని కొరకు ఖచ్చితంగా వాడుకుంటాడు. కాబట్టి ఇంకా ఎవరైనా యవనస్తులుగా ఉండి అటు ఇటు కాకుండా గోడ మధ్యలో గోడ పైన ఉన్నటువంటి యవనస్తులుగా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఇదిగో ఖచ్చితంగా నువ్వు కిందికి నెట్టవేయబడతావు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదంటే ఒకే ఒక చిన్న ప్రార్థన, దేవా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా, నన్ను కూడా పరిశుద్ధునిగా మరి చేయవా, నేను కూడా నీ రాజ్య సువార్త పని కొరకు నీకు పనిముట్టుగా రావటానికి నాకు ఆశ ఉందయ్యా అని నీకున్నటువంటి బ్యాడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆ మోకరించి ప్రార్థన చేయగలిగితే వాటన్నిటి నుంచి విడిపించి తన పని కొరకు నేను ఉపయోగించుకుంటాడు. అట్టి భాగ్యాన్ని మనం పొందుకొని ముందుకు కొనసాగుదాం. కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముచ్చుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. అలాంటి తీర్మానంతో మరి ముందుకు వెళ్దాం. ఒకవేళ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, 2025 సంవత్సరం 6 నెలలు గడిచిపోయింది, ఇంకా ఏమీ పని చేయలేక ఇంకా నిస్సాయ స్థితిలో ఉండి అయ్యో నన్ను వాళ్ళు పిలవలేదు, వీళ్ళు పిలవలేదు, నేను అది చేయాలి ఇది చేయాలని అటువంటి ఆశ నాలో ఉంది, కానీ నాకు ఎవరు సహకరించలేదు, నన్ను ఎవరు కూడా మరి పిలవలేదు అన్నటువంటి తత్వంతో ఉండకుండా దేవా నాకు ఇచ్చినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో దాంట్లో నన్ను బహుగా వాడుకొనులాగున సహాయం చేయమని మరి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా. మరి నైనా నీకు పనికి వచ్చేటువంటి పాత్రగా ఉండాలి అంటే ఏవేవి ఉండాలో ఏవేవి ఉండకూడదో మరి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు తేటగా మాతో మాట్లాడారని ఆశపడతా ఉంటున్నాం. నాయన సహాయం చేయండి. ఇంకా బలహీనతల్లో మరి ఒకవేళ చిక్కుకొని ఉంటే ఆ సంపూర్ణంగా పరిపూర్ణంగా వాటిని తొలగించి మమ్మల్ని బలపరిచి ఈ యవన ప్రాయంలోనే నీకు పనికొచ్చేటువంటి పాత్రలుగా మమ్మల్ని వాడుకొని అనేకులకు సాక్ష్యంగా అనేకులకు ప్రభువా మేము మాదిరికరంగా ఉండటానికి మీ కృప అనుగురించి సహాయం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మీ వెనుకలో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందున్నటువంటి సమయాన్ని సెక్రటరీ గారికి అప్పగిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు వాక్యాన్ని బోధించిన రాజశేఖర్ సార్కు ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ సమయంలో ఆఫరింగ్స్ ఉంటున్నాయి. గర్ల్స్లో ఒకరు, బాయ్స్లో ఒకరు ఆఫరింగ్ పడుతుండగా మన మధ్యలో సిస్టర్ ప్రియాంక గారు ఆఫరింగ్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, తను కానరాక నీ కలత చెందితి, తను కానరాక
వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కొండలనడిగా కోనలనడిగా నా ప్రభువెక్కడని, సంద్రమును జలరాశులనడిగా నా ప్రభువెక్కడని, కొండలనడిగా కోనలనడిగా నా ప్రభువెక్కడని, సంద్రమును జలరాశులనడిగా నా ప్రభువెక్కడని, అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా జీవులనడిగా ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. ప్రభు నామంన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనతో వాక్యాన్ని పంచుకున్న రాజశేఖర్ అన్నకు కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామన్న. అలాగే ఈరోజు చైర్పర్సన్గా నడిపించిన సిస్టర్ సునీత గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అలాగే కానుకలు పట్టిన పాటలు పాడిన సిస్టర్స్ కూడా, బ్రదర్స్కి కూడా ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. బ్రదర్స్ గమనించండి, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ప్రతి మంగళవారం మనకు యూత్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చి అందరూ అన్ని విషయాల్లో పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా మీతో పాటు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి గురువారం మనకు ఎన్టీఆర్ కాలనీలో కూడా మనలాగే యూత్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అక్కడ పాల్గొనాలని ప్రభు పేరిట కోరుచున్నాం. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి శనివారం శాంతినగర్లో కూడా మనకు జరుగుతుంది, సేమ్ టైమింగ్స్ 7 to 8. ప్రతి ఒక్కరు గమనించి అక్కడికి కూడా మనం పార్టిసిపేట్ చేద్దాం. మరి ముఖ్యంగా మన పాలెంలో చాలామంది యవనస్తులు ఉన్నారు, అంటే మన ఫ్రెండ్సే వాళ్ళు కూడా. మనం వచ్చేటప్పుడు వాళ్ళని కూడా ఒకసారి ఇన్వైట్ చేద్దాం, వారిని కూడా తీసుకొని వద్దాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు ఈ వారం 11వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది కాబట్టి యూత్లో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని, ముందున్న సమయాన్ని మన మధ్యలో ఉన్న అన్నగారు చివరి ప్రార్థనతో ముగిస్తారు. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క మంగళవారపు దినాన్ని ప్రారంభం మొదలుకొని పాడుతున్నటువంటి పాటల్లోను, ప్రార్థించినటువంటి ప్రార్థనలను నైనా మరి చెప్పినటువంటి వాక్యములోను మేము ఆనందించగలిగి తిరిగి ఇంటికి వెళ్ళనై ఉంటుండగా మీ కృప, కాపుదల, భద్రతను దయచేసి సహాయం చేయమని వేడుకుంటున్నాం నైనా. అదే రీతిగా సంఘమును ప్రేమించి, సేవను ప్రేమించి, తమ యొక్క కష్టార్జితంలో నుండి ఇచ్చినటువంటి కానుకలను కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో నేను తండ్రి, ఈ సంవత్సరము కొరకై మరి వచ్చినటువంటి యవన కమిటీని జ్ఞాపకం చేసుకునండి. యవన కమిటీలో పనిచేస్తున్నటువంటి సిస్టర్స్ను, బ్రదర్స్ను అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టుగా మీరు ఎక్కించి వాళ్ళ జీవితాలు వర్ధిల్లు చేయనట్లు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఇదిగో వాక్యం విన్నటువంటి ప్రతి మరి యవనస్తులను, యవన రాండ్లను జ్ఞాపకం చేసుకునండి నైనా. చిన్నలను, పెద్దలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దేవుని పని కొరకు ఉపయోగపడాలి అంటే కొన్ని లక్షణాలను మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి ఆ లక్షణాలు కలిగి ఉండటానికి మరి జీవించడానికి మీ కృపను గురించి సహాయం చేయమని కూడా వేడుకుంటూ, మరి ప్రారంభం మొదలుకొని చివరి వరకు అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేసిన విధానం బట్టి మరొకసారి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన దీవించమని మా రక్షకుడు, ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకపు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచే, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించు, మమ్మల్ని శోధన లేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.